ఈవినింగ్ టైంని పనికిరాని దానిగా భావించవద్దు. ఈవినింగ్ టైం చాలా విలువైనది. మీరు మీ ఈవినింగ్ టైంని పనికిరాని సమయంగా గడిపితే మీరు సృజనాత్మకంగా రీఛార్జ్ కారు. ఈ సమయాన్ని ఖచ్చితంగా మీ సృజనాత్మకతను అన్వేషించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఉపయోగించవచ్చు. మీ వర్క్ డేకి స్పష్టమైన ముగింపును గుర్తించడానికి ముందు యాండర్స్ ఎరిక్సన్ చెప్పిన డెలిబరేట్ ప్రాక్టీస్ థియరీ గురించి తెలుసుకుందాం. ఇది నైపుణ్యం అనేది వారసత్వంగా వచ్చే జెనెటిక్స్ కంటే శిక్షణ ద్వారా నిర్ణయించబడుతుందని చూపించింది. ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశపూర్వకంగా ఒక క్రమ పద్ధతిలో కృషి చేయటం. ఇది భిన్నంగా లక్ష్యాలను నిర్దేశించటం, లోపాలను గుర్తించటం, వాటిని సరిదిద్దటం, నిరంతరం మెరుగుపరచడానికి ప్రయత్నించడం వంటి వాటిని కలిగి ఉంటుంది. డెలిబరేట్ లెర్నింగ్ అండ్ డీప్ వర్క్ ల అంశాలు మీ పనితీరును మెరుగుపరచడానికి, మీ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా ముఖ్యమైనవి.